నమస్తే. తెలంగాణలో 6 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. మొత్తం 11+1 అంటే ఒక ముఖ్యమంత్రి ప్లస్ 11 మంది ఇంతవరకు అపాయింట్ అయ్యారు, మంత్రులుగా కొనసాగుతున్నారు. మొత్తం ఉండాల్సిన వాళ్ళు 18 మంది ముఖ్యమంత్రితో సహా. సో ముఖ్యమంత్రి క్యాప్టెన్గా వ్యవహరిస్తాడు, మిగతా 17 మంది మంత్రులుగా ఉంటారు. సో ఈ 18 మందిలో ఇప్పటికీ ముఖ్యమంత్రితో సహా 12 మంది అపాయింట్ అయ్యారు, వాళ్ళని మనం చూస్తున్నాం. ఇంకొక 6 నియమించాల్సి ఉన్నది. సో ఇది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి, అంటే ముఖ్యమంత్రి క్యాప్టెన్ కాబట్టి. సో అల్టిమేట్గా మళ్ళీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, సామాజిక సమీకరణాలు ఏంటి, ఏ జిల్లాలకు ఎవరెవరికి వచ్చినాయి, ఇంకా రాని జిల్లాలు ఏంటి, ఇట్లా రకరకాల యాంగిల్స్లో వాళ్ళు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారట, ఇవాళనో రేపు పోతారట. సో ఇప్పటికే పీసీసీ నియామకం కూడా జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ బీసీకి పీసీసీ ఇచ్చారు. సో మరి 6 మంత్రి పదవుల్లో ఎవరికి ఇస్తారు? సామాజిక న్యాయం ఏమైనా పాటించే అవకాశం ఉందా? ఏమో, ఇప్పటికే ఉన్న దాంట్లో వాళ్ళ కమ్యూనిటీలు వారి సరిపోక ఇంకా 2 రెడ్లకి పదవులు ఇచ్చే అవకాశం ఉందట. వాళ్ళకి ఇవ్వద్దని ఎవరు అంటలేరు, బట్ ఎవరి జనాభా పద్ధతిలో ఎవరి వాటా వాళ్ళకి రావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటివరకు ఉన్న మంత్రులు ఒక్కసారి మనం చూస్తే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మంత్రి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు అండ్ జూపల్లి కృష్ణారావు. ఇందులో సామాజిక వర్గాల వారిగా ఎవరెవరు ఏ కమ్యూనిటీ? రేవంత్ రెడ్డి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి, నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి. మొత్తం ఎంతమంది అయ్యారు? 4 ఉన్నారు. ముఖ్యమంత్రితో సహా ఉన్న 12 మందిలో 4 రెడ్లే ఉన్నారు. 6% వాళ్ళ వాటా, వాళ్ళ జనాభా 6%. నేను ఇక్కడ ప్రజల్ని తప్పుపట్టట్లేదు, ఆ వర్గాల ప్రజలు నేను ఎక్కడ ఇదనట్లేదు. అన్ని వర్గాలని సమానంగా చూడాలన్నదే మా మొదటి ప్రాధాన్యత. సో ఇక్కడ ముఖ్యమంత్రితో సహా 4 రెడ్లు ఉన్నారు. శ్రీధర్ బాబు గారు బ్రాహ్మిన్, ఆయన ఒకరున్నారు. దాని తర్వాత వెలమల విషయానికి వస్తే జూపల్లి కృష్ణారావు ఒకరు, ఆయన కనిపిస్తున్నారు. అండ్ చౌదరి కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు కనిపిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క గారు ఒకరు మనకి కనబడతా ఉన్నారు. ఇక ఎస్సీ నుంచి భట్టి విక్రమార్క ఒకరు కనిపిస్తున్నారు. మాల సామాజిక వర్గం నుంచి, మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర్ రాజనరసింహ కనిపిస్తున్నారు. సో ఇక్కడ మరి బీసీల నుంచి ఎంతమంది ఉన్నారు? బీసీల నుంచి 2 ఉన్నారు. ఒకరు పొన్నం ప్రభాకర్, ఇంకొకరు కొండా సురేఖ. సో ఎస్టీ ఒకరే ఉన్నారు, బీసీలు 2 ఉన్నారు, అండ్ ఎస్సీలు ఒక మాల ఒక మాదిగా 2 ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా ఒకరు బ్రాహ్మణ్ ఉన్నారు, ఇంకా ఒక చౌదరి ఉన్నారు, ఒక వెలమ ఉన్నారు. మొత్తం ముఖ్యమంత్రి సహా 4 రెడ్లు ఉన్నారు. మరి ఇది సామాజిక న్యాయం అయితే ఇక్కడ ఫాలో అయినట్టు ఎక్కడ మనకు కనబడట్లేదు. ఏమనంటే క్యాపబుల్ ఎవరున్నారు, క్యాపబుల్ ఎవరు లేరు, వీళ్ళంతా పెద్ద క్యాపబుల్ పర్సన్స్ వీళ్ళంతా. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మిగిలిన 6లో ఎవరికి ఎన్ని రావాలా? మిగిలిన 6లో అట్లీస్ట్ 4 అయినా బీసీలకు ఇవ్వాలి. 1 ఎస్సీకి 1 ఎస్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ 1 ఎస్టీకి ఉన్నది, ఇంకొకటి ఎస్సీకి ఇంకొకటి ఇవ్వాలి. 4 బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది 6 బీసీలకు రావాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇందులో రెడ్లకి ఇవ్వద్దా, మరి వెలమలకి ఇవ్వద్దా, మిగతా వాళ్ళకి ఇవ్వద్దా అంటారు. వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి డబల్ ట్రిపుల్ ఎంతకంటే ఎక్కువనే వచ్చినాయి, అంతకంటే ఎక్కువనే వచ్చినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి 6 మంత్రులు ఎవరు అన్నది లెక్క తేలాలి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న మళ్ళీ పేర్లు ఎవరయ్యా అంటే, మళ్ళా ఇప్పుడు పేర్లు ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ అండ్ గడ్డం వినోద్ ఉన్నారట. గడ్డం వివేక్, వినోద్ 2 ఎమ్మెల్యేలే, మళ్ళీ వీళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యేనే. మళ్ళీ వీళ్ళకి పదవి వచ్చే అవకాశం ఉందట. అంటే వీళ్ళు లైన్లో ఉన్నారు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, ఈయన వెలమ సామాజిక వర్గం. భట్టి విక్రమార్క, వీళ్ళంతా కలిసి ఒక బ్యాచ్. సో ప్రేమ్ సాగర్ రావు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లైన్లో ఉన్నాడు. నిజామాబాద్ జిల్లాకు ఒక్కటి కూడా పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాదే. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారట.
వీరితో పాటు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన లైన్లో ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకా మిగిలిన వాళ్ళలో నలుగురు రెడ్లు పోటీ పడుతున్నారు. ఒకరు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాండూరు నుంచి రామ్మోహన్ రెడ్డి అండ్ మల్రెడ్డి రంగారెడ్డి, ఎక్కడి నుంచి ఆయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. ఇక మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్. ఒక ముదిరాజ్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని ఎంపీ ఎలక్షన్స్కి ముందు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. సో మరి శ్రీహరి గారికి వచ్చే అవకాశం ఉందా లేదా, లేకపోతే ఈ కోటాలో వేరే ఎవరికైనా ఇస్తారా అన్నది చూడాలి. అంటే ఎమ్మెల్యే లేకపోయినా ఒకవేళ ఏదైనా ఒక ఎమ్మెల్సీకి ఇచ్చి 6 నెలల్లో ఎమ్మెల్సీ ఎవరికైనా ముదిరాజుకి ఇచ్చి ఆయన్ని 6 నెలల్లోపు ఎమ్మెల్సీగా అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మంత్రి పదవి ఇవ్వచ్చు. నెక్స్ట్ మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ కానీ అజారుద్దీన్ కానీ మంత్రి పదవులు ఆశిస్తున్నారట. మరి వీరిలో ఎవరికి మైనార్టీ కూడా ఒక్కటి కూడా ఇవ్వలే. సో కాబట్టి వాళ్ళు మైనార్టీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక మైనార్టీ పోతే 5 ఉంటాయి, మళ్ళీ 5లో ఇంట్లో వీళ్ళు ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నారు. అయితే అనూహ్యంగా ఇంకెవరైనా రేసులోకి వచ్చి పదవులు దక్కించుకుంటారా అనేది చూడాలన్నట. మొత్తానికి ఈ ఈక్వేషన్తో వాళ్ళు పనిచేసే అవకాశం ఉంది. ఈ 6లో కూడా ఒక 2 పదవులు మళ్ళీ రెడ్లకి ఇవ్వాలన్న ఒక ఆలోచనకి ఒక అంచనాకు వచ్చినట్టయితే కనబడతా ఉన్నది. సో మరి ఇది ఎటువైపు వీళ్ళ సామాజిక న్యాయం ఉంది అన్నది మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ పార్లమెంట్లో చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కానీ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మీరు ఈ పదవుల విషయంలో సామాజిక న్యాయం పాటించట్లేదు. సో మీరు ఒక స్టెప్ తీసుకొని మేము చూపిస్తున్నాం, ఇగో ఇది మేము అధికారంలో ఉన్నప్పుడు చేసి చూపిస్తామని చెప్పగలిగితే ప్రజల్లో ఇంకా నమ్మకం పెరుగుతుంది. మీరు కేవలం స్టేట్మెంట్స్ ఇచ్చి మేము కులగణన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా మేము ఎప్పుడో తర్వాత చేస్తామని చెప్తే జనాలు నమ్మడానికి అవకాశం ఉండదు. సో ఈ మంత్రి పదవుల్లో ఎవరెవరికి పదవులు దక్కుతాయన్నది చూడాలి. దీంట్లో రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొన్ని జిల్లాలకి మంత్రి పదవులు రాని జిల్లాలని ఫుల్ఫిల్ చేయాలని, లేకపోతే ఇట్లా రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించే అవకాశం కనిపిస్తున్నది. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ డిస్కస్ చేసిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తున్నది.